బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 30 ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కలిపి 4 సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాలనలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ జగన్ బర్త్డే విషెస్ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ బర్త్డే విషెస్ తెలిపారు. ప్రశాంతమైన ఆరోగ్యకరమైన దీర్ఘాయుషుతో జీవించాలని కోరుకుంటున్నారంటూ వారి ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే నిత్య ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇక నా మిత్రుడు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా సిబిఎన్ కు శుభాకాంక్షలు తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కానీ కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఇక సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపజేయడం బాబు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సంపూర్ణ ఆయుష్, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 30 ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీ విభజిత ఆంధ్రప్రదేశ్తో కలిపి 4 సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాలనలో తన ప్రత్యేకత చాటుకున్నారు. మోదీ జగన్ బర్త్డే విషెస్ తెలిపారు. సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ బర్త్డే విషెస్ తెలియజేశారు. ప్రశాంతమైన ఆరోగ్యకరమైన దీర్ఘాయుషుతో జీవించాలని కోరుకుంటున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. అలాగే నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తన మిత్రుడు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నేతలు, సెలబ్రిటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా సిబిఎన్ కు శుభాకాంక్షలు తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కని కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారంటూ రాసుకొచ్చారు. ఇక సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపజేయడం బాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. ఈ సందర్భంగా చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సంపూర్ణ ఆయుష్, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.